నెక్స్ట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 71. 71లో ఏంది? సీ హియర్, హౌ లాంగ్ హ్యాస్ ద టీచర్ బీన్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్? క్వశ్చన్, హౌ లాంగ్ హ్యాస్ ద టీచర్ బీన్ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్? బిలో ఏమిచ్చాడు? హీ డాష్ ద ఎగ్జామినేషన్ ఫార్ లాస్ట్ 1 hour. దీనికి కరెక్ట్గా అంటే ఏంటంటే ఇది క్వశ్చన్ ఇచ్చాడు, కింద వచ్చేసేసి మనకు ఆన్సర్కు ఇదన్నమాట. ఎలా పెట్టాలి? ఇది చూడండి, ఇక్కడ హౌ లాంగ్ హ్యాస్ ద టీచర్ బీన్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎన్ని గంటల నుంచి ఆ టీచరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఆన్సర్ కూడా మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రావాలి. చూడండి, హీ హ్యాస్ బీన్ కండక్టెడ్, దిస్ ఈజ్ రాంగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అది కంటిన్యూస్లో లేదు. ఇక్కడ చూడండి, హ్యాజ్ బీన్ అంటే ఏంటంటే మీరు స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, హ్యాజ్ బీన్ V3, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. హ్యాజ్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంత అక్కర్లేదు, జస్ట్ చూడండి హ్యాజ్ బీన్ ఉంది కాబట్టి అది పెట్టేసేయండి, సరిపోతుంది అంతే. హ్యాజ్ బీన్ ఇంఫామ్ ఫినిష్డ్ అట్లా కూడా షార్ట్ కట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, ఇంకేం లే. హ్యాజ్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఆన్సర్ రావాలి. ఈజ్ కండక్టింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాజ్ కండక్టింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సీ హియర్, దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్, దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అండ్ దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అట్లా. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హీ ఈజ్ ఏ డాష్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. ఇదేంటంటే మనకు స్పెల్లింగ్స్ ఇప్పుడు అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి, దీంట్లో మనకు స్పెల్లింగ్స్ పట్టాలా. స్పెల్లింగ్స్లో కనసర్ యాక్చువల్గా కనసర్ అనే స్పెల్లింగ్ బాగా మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ యాక్చువల్ కరెక్ట్ స్పెల్లింగ్. కనసర్ అంటే ఏంటంటే ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, లేదంటే ఒక ఏరియాలో ఒక ఎక్స్పర్ట్, నిపుణుడిని విషయ నిపుణుడు. కరెక్ట్గా విషయ నిపుణుడిని ఏమంటామంటే మనం కనసర్ అని చెప్పేసి అంటాం. సో స్పెల్లింగ్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని స్పెల్లింగ్స్ కొన్ని విషయాల్లో కూడా కొంచెం మనము అసాసినేషన్ ఇటువంటివి కొంచెం గుర్తుపెట్టుకునే దానికి టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అసాసినేషన్ చాలా ఈజీ స్పెల్లింగ్. యాస్ ఐఏ నేషన్ అంటే గాడిద వెనక నేను దేశం, అవన్నీ స్పెల్లింగ్లు కలిపామంటే అసాసినేషన్. ఏఎస్ఎస్ NATION అసాసినేషన్. అదేవిధంగా అటెండెన్స్. స్పెల్లింగ్లు చిన్న స్పెల్లింగ్స్ మనకు ప్రాబ్లం వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఇలా చెప్తూ ఉంటాము, అది గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్, 10 డ్యాన్స్, 10 గంటలకు డ్యాన్స్ చేయి అనేది గుర్తుపెట్టుకుంటే మనకు అటెండెన్స్ అనేది వచ్చేస్తున్నాం. అదేవిధంగా ఈ కొన్ని స్పెల్లింగ్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇంకా కనసర్ను కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎస్, నెక్స్ట్ ఈజ్ 73వ క్వశ్చన్ చూడండి. హీ అరైవ్డ్ ఎర్లీ బికాస్ హీ వాంటెడ్ టు అవాయిడ్ ట్రాఫిక్. హీ అరైవ్డ్ ఎర్లీ బికాస్ హీ వాంటెడ్ టు అవాయిడ్ ట్రాఫిక్. దీంట్లో ఏంటంటే ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడమ్మా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బికాజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా 2 వాక్యాలను కలిపింది కాబట్టి ఎ వర్డ్ దట్ జాయిన్స్ 2 words ఆర్ సెంటెన్సెస్ ఈజ్ కాల్డ్ ఏ కంజంక్షన్. మళ్ళీ కంజంక్షన్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవే కోఆర్డినేట్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్, జనరల్ కంజంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ గ్రామర్లో వెళ్ళిపోతుంటాయి అనమాట. సో దిస్ ఇస్ ద కంజంక్షన్, ఎందుకంటే 2 వాక్యాలను కలిపింది కాబట్టి కంజంక్షన్. అదే ఇక్కడ చూడండి, ఒకవేళ హీ ఇచ్చాడనుకోండి అది ప్రొనౌన్ అవుతుంది. అరైవ్డ్ వచ్చాడనుకోండి అది వెర్బ్ అవుతుంది. వెర్బ్లో మళ్ళీ మెయిన్ వెర్బా హెల్పింగ్ వెర్బా అంటే మళ్ళీ అది మెయిన్ వెర్బ్ అవుతుంది అనమాట. ఓకే, సి హియర్ ఎర్లీ ఇచ్చాడనుకోండి, ఎర్లీ వచ్చేసేసి అరైవ్డ్ అంటే వెర్బ్ను క్వాలిఫై చేస్తుంది కాబట్టి అది యాడ్ వెర్బ్ అవుతుంది. మళ్ళీ హీ వచ్చి ప్రొనౌన్. తర్వాత వచ్చేసి వాంటెడ్ వెర్బ్, ఇక్కడ చూడండి టు ఇన్ఫినిటివ్, ఆ తర్వాత వచ్చేసి ట్రాఫిక్. ఓకే, సి అది నౌన్. సో ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క పని ఉంటుంది. ఆ పనిని బట్టి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, యాడ్వర్బ్ అన్నీ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం పేరు పెట్టాలో గుర్తుపెట్టుకోండి అనమాట. ఎస్, ఓకే, దిస్ పార్ట్ హ్యాస్ బీన్ యా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్, ఇక్కడ వచ్చేసేసి సెంటెన్స్ ఏ. యూ లుక్ టైర్డ్ అంటే బాగా అలసిపోయినట్టు కనబడుతున్నావు. యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్, పోయి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఉంది. ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే మనం అడగడం అనమాట. తర్వాత వచ్చి అడ్వైస్. సో దిస్ ఈస్ అడ్వైజ్ యాక్చువల్లీ, ఎందుకంటే బాగా అలసిపోయినావు నాయన కొంచెం పోయి రెస్ట్ తీసుకోపో అనడం. తర్వాత పర్మిషన్ అంటే ఏంటంటే మనం పర్మిషన్ అడగడం అనమాట. మే ఐ కమ్ ఇన్. ఇది ప్రొహిబిషన్, యూ షుడ్ నాట్. ఇవి
ఇక్కడ మీరు అడ్వైజ్ అనే దగ్గర కూడా 2 ఇస్తాడు, ఇంకొంచెం ఇది చేస్తే ADVICE ADVISE అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు స్పెల్లింగ్లు ADVISE అంటే ఏంటంటే వెర్బ్, ADVICE అంటే ఏంటంటే నౌను, ADVICE అంటే సలహా, ADVISE అంటే సలహా ఇచ్చు. సో బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. షీ డాష్ రిమెంబర్ వేర్ షీ కెప్ట్ ద కీస్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. కుడ్ నాట్. సీ హియర్ ఇదంతా ఓకే. అయితే ఫస్ట్ ఏంది మనకి ఇక్కడ వచ్చేసేసి షీ కెప్ట్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్సే ఉండాలి, అన్ని పాస్ట్ టెన్స్లే ఉన్నాయి, అటు కూడా పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెనాట్ ఉండింది అనుకోండి, ఇక్కడ షీ కెప్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ కదా, కెనాట్ అసలు సెట్ కాదు. సో అన్ని కుడ్ నాట్లే ఇచ్చాడు, కానీ అపాస్ట్రోఫ్స్ పెట్టడంలో మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఈ వీటిని ఏమంటామంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే 2 పదాలను కలిపేటప్పుడు కొన్ని అక్షరాలను మిస్ చేస్తారు, మిస్ చేసి అపాస్ట్రోఫ్ పెడతారు. అపాస్ట్రోఫ్ అంటే ఏంటంటే వన్ ఆఫ్ ద పంక్చుయేషన్ మార్క్స్. పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ నథింగ్ బట్ ద ట్రాఫిక్ లైట్స్ ఆర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వైల్ ద పాసర్ గోయింగ్ ఆన్. మనం ఏదన్నా పారాగ్రాఫ్ చదువుకునేటప్పుడు మనకు వచ్చేసేసి ఇవన్నీ ఒక ట్రాఫిక్ రూల్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క పంక్చుయేషన్ మార్క్స్. ఓకే, సి హియర్ ఇప్పుడు కుడుంట్ అనేది ఎక్కడ కామో కరెక్ట్గా పెట్టాలంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ నాట్ మిస్ అయింది అంతే. ఇక్కడ చూడండి డీకి ఎన్కు ఏం మిస్ కాల లెటర్, తర్వాత వచ్చేసేసి ఎన్టీకి మిస్ కాల కానీ డి ఎగ్గొట్టాడు. ఇక్కడ వచ్చేసి అసలు అపాస్ట్రోఫే లేదు, కాబట్టి దిస్ ఈజ్ ద థింగ్. అదేవిధంగా మ్యామ్, ఆన్, బుల్ ఇవన్నీ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనమాట. అపాస్ట్రోఫ్ దేనికి వాడతామంటే ఇది చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు టైం లేదు నాకు. జస్ట్ అపాస్ట్రోఫ్ ఏంటంటే పదాల మధ్యలో వచ్చిందంటే మై డియర్ రీడర్ సమ్ లెటర్స్ ఆర్ మిస్డ్, యూ మస్ట్ హ్యావ్ టు కీప్ దోస్ మిస్డ్ లెటర్స్ యువర్ సెల్ఫ్ అండ్ రీడ్ ఇట్ అండ్ గెట్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి దానికి అర్థం అది. ఓకే, యా, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 76. ఓకే, రీడ్ ద సెంటెన్స్ A and B. The sentence A, the director said to the answer, comma, inverted comma start, why are you late? Question mark, inverted commas end. ఇటువంటి సెంటెన్స్లు కనబడ్డాయంటే ఏదో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ పైన క్వశ్చన్ ఇచ్చాడు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. కింద ఏమి ఇచ్చాడు వాడు, ద డైరెక్టర్ ఆస్క్డ్ ద యాక్టర్ వై హీ వాస్ లేట్. ఇవి 2 కరెక్టా ఇవి తప్ప అని చెప్పేసి అడిగాడంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఏమిచ్చాడు, ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్. అందరూ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే సెంటెన్స్ ఏ ఒకటి మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారనమాట. ఎందుకు ఇక్కడ క్వశ్చన్ కదా, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉండాలి కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, ఎస్, నెక్స్ట్ ఓన్లీ సెంటెన్స్ బి ఈజ్ కరెక్ట్. 3వ పాయింట్ ఏమి ఇచ్చాడంటే బోత్ సెంటెన్స్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్, 2 తప్పులే అన్నాడు. తర్వాత 4వది బోత్ సెంటెన్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్టే అన్నాడు. సరే, మనకు ఆన్సర్ అక్కడ ఉంది, ఎందుకు కరెక్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక్కసారి అనలైజ్ చేద్దాం. ద డైరెక్టర్ సెడ్ టు ది యాక్టర్ వై ఆర్ యూ లేట్. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే సెడ్ టు పాస్ట్ టెన్స్లో ఉంది. ఆ తర్వాత వై ఆర్ యూ లేట్ అనేది క్వశ్చన్లు 2 రకాలు, WH క్వశ్చన్స్ అండ్ SR నో టైప్ క్వశ్చన్స్. WH క్వశ్చన్ను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు ఏమి కనెక్టివ్ ఉండదు. కనెక్టివ్ అంటే ఈ మధ్యలో గ్యాప్ ఉండదు. అదే SR నో టైప్ క్వశ్చన్ మార్చేటప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ కనెక్టివ్ వస్తుంది. ఓకే, సీ హియర్ ద డైరెక్టర్ ఆస్క్డ్, ఇది కరెక్టే, ద యాక్టర్ వై హీ వాస్ లేట్. ఇక డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఫామ్లో ఉంది వై ఆర్ యూ లేట్. ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చే లోపల క్వశ్చన్ ఫామ్కు తావు ఉండదు. క్వశ్చన్ ఫామ్ను మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్ ఫామ్లోకి మార్చాలి. స్టేట్మెంట్ ఫామ్లోకి మార్చాలి అంటే హెల్పింగ్ వెర్బ్ను సబ్జెక్ట్ తర్వాత మార్చాలి. అందువల్ల వై హీ వాస్ లేట్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఈ వాక్యానికి ఆన్సర్ ఏంటంటే డి, బోత్ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్. అంటే బోత్ సెంటెన్స్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 76తో మనకు ఇంగ్లీష్ పార్ట్ అయిపోయింది. అంటే 26 ప్రశ్నలు ఇంగ్లీష్లో అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే 4 ప్రశ్నలు మెథడాలజీలో ఉంటుంది, ఇంగ్లీష్ మెథడాలజీలో. అవి ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.